కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. మొబైల్ ఆశ చూపి 5 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారు ఆగంతకులు. కిడ్నాప్ అయిన బాలుడు ఎమ్మిగనూరుకు చెందిన రామాంజీ నాగవేలుల కుమారుడు చరణ్. 5 ఏళ్ల వయసున్న అతడు ఈ నెల 17న కిడ్నాప్కు గురయ్యాడు. ఆ రోజున బాలుడి తల్లి జాతరకు వెళ్ళింది. ఆ సమయంలో బాలుడిని అపహరించారు దుండగులు. తమ పిల్లాడి కోసం తల్లిదండ్రులు తమ బంధువుల ఇళ్లలో వెతికినా లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా బాలుడు కిడ్నాప్కు గురైనట్టు గుర్తించారు. ఇంటి దగ్గర ఓ మెడికల్ షాప్ ముందు ఒంటరిగా కూర్చున్న బాలుడితో ఓ వ్యక్తి మొబైల్ పట్టుకుని మాట్లాడుతూ ఉండడాన్ని గుర్తించారు. తమ కుమారుడికి మొబైల్ పిచ్చి ఉందని, ఆ ఆశ చూపించే బాలుడిని ఎత్తుకువెళ్లి ఉండొచ్చని తల్లిదండ్రులు చెప్తున్నారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోసిగి, మంత్రాలయం, కౌతాలం, ఆందోని, గోనిగడ్ల ప్రాంతాల్లో విచారణ సాగిస్తున్నారు పోలీసులు. ఎక్కడ మా బంధువుల కాడ ఎక్కడ పోయినాడు సార్ వాడు. మా బంధువుల కాడ ఆడికాడ మెడికల్ స్టోర్ కాడ అది సీసీ కెమెరా ఉంది. ఆడు చూసినాక ఏం చేసినారు, లోపల కదా మేము సీసీ కెమెరా చూసినాము. చూసింటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో ఎక్కించుకుని కదా బండి మీద తోలుకొని పోయినారని ఎక్కించుకొని పోయినారని సమస్య కూడా చెప్తున్నారు సార్. ఇంకా ఇద్దరు ఉన్నారంట. ఒక ఆడపిల్ల మగ పిల్లగాడు బండి మీద ఎక్కించుకుని కలిసి నీ కొడుకుని ఎక్కించుకుని పోయినారు. వాడు చెల్లి అంటే చిన్న పిచ్చి వానికి ఎప్పుడు ల్యాబ్లో వాడుతుండే. అది ఇంతకుముందు వచ్చే కదా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినట్టువి, దాన్ని చూసుకుని ఎప్పుడు గాడే ఓడేవాడు. సెల్ అంటే చాలా పిచ్చి వానికి. ఆ సెల్ గురించే వాడు వేడు సార్. అంతే. సాయంత్రం 3 గంటల నుంచి పెరుపేడ తెచ్చుకుని పోయినాడు సార్. పెరుపేడ తెచ్చి ఇంట్లో పారేసిపోయినాడు. అప్పటి నుంచి కనిపిస్తలేడు సార్. మేము పోయినాం జాతర లెక్క అయినా మా అమ్మ రాలేదు పిల్లగాడు. మేము పోయినప్పుడు ఇక్కడే ఉన్నాడు సార్. ఈడ ఆడుకుంటుండే తెలుసు సార్. ఆడు మెడికల్ షాప్ కాడ కూర్చుని ఆడుకుంటుండే. మెడికల్ షాప్ కాడ మమతా మెడికల్ షాప్ కాడ ఆడుకుంటుండే సార్.